తెలంగాణ కేబినెట్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ మీటింగ్ లో బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఈసారి 2024-2025 ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల మధ్య బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ప్రజాభవన్లో నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణ కేబినెట్ ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఈసారి బడ్జెట్ ఎట్లా ఉండనుంది, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్ 1లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్కు సంబంధించినటువంటి ఆమోద ముద్ర వేయడానికే ఈ సమావేశాన్ని నిర్వహించారు. మరి కాసేపట్లో ఈ కేబినెట్ సమావేశం కూడా ముగియనుంది. ఈసారి జరగబోతున్నటువంటి బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం 2,72,000 కోట్ల మేర బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో సుమారు 2,90,000 నుంచి 3 లక్షల లోపు ఈ బడ్జెట్ ఉంటుందనేటువంటి అంచనా కూడా వేస్తున్నారు. ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించినటువంటి భారీ ఎత్తున నిధుల సంబంధించినటువంటి సమీకరణ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ₹1,00,000 సంబంధించినటువంటి రైతులకు రుణమాఫీ చేశారు. మిగతా 1,50,000-2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, నిధుల కూర్పుకు సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రభుత్వం పెద్దగా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వ్యవసాయం అలాగే విద్యారంగానికి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి సమూలమైనటువంటి మార్పులు చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. క్షేత్రస్థాయిలో అంటే అంగన్వాడీ నుంచి 3rd క్లాస్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ విద్యా వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా రూపొందించాలనుకుంటున్నారు. కాబట్టి విద్యాశాఖకి పెద్ద మొత్తంలో నిధులు ఉంటాయనేటువంటి అంచనా కూడా కనబడుతుంది. అలాగే ఆరోగ్య శాఖకి కూడా భారీ ఎత్తున నిధులు ఉండేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి 2-3 ప్రాజెక్టులను కూడా 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలనుకుంటున్నారు. దాంట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, అలాగే మూసి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ కూడా భారీ ఎత్తున బడ్జెట్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. అయితే కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు సమకూర్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉండే. దాంట్లో భాగంగానే మంత్రులందరూ కూడా కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి వినతి పత్రాలన్నింటినీ కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఆశించిన మేర కేంద్రం నుంచి నిధులు వచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. కాబట్టి వీటికి సంబంధించి కేంద్రం తెలంగాణకి నిధులు ఇవ్వలేదు అనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే ఏ అంశాల మీద ఈ బడ్జెట్ ప్రభావం ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకే ఒక అంశాన్ని చెప్పింది, అంచనాలను మించి మేము బడ్జెట్ని వేయలేము, ఊహలకు అతీతంగా వేయలేము, వాస్తవిక బడ్జెట్ని ప్రవేశపెట్టాలనేదే మా ఉద్దేశము. బడ్జెట్ని పెంచుకుంటూ పోవడము అనేది అది సరైన పద్ధతి కాదు, వాస్తవిక బడ్జెట్ని ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నటువంటి అంశాలకు పూర్తి స్థాయిలో నిధులు లేమి సందర్భంగా ఈరోజు కేటాయింపులు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలను కూడా చూడాలి. అయితే అసెంబ్లీకి రావడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో పూజలు నిర్వహించి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో లాబీలో ఎదురుపడ్డటువంటి వాళ్ళతో ఈ బడ్జెట్లో అన్ని రకాల కేటాయింపులు ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి
ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి పథకాలకు నిధుల కేటాయింపుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు కాబట్టి 6 గ్యారంటీల అమలులో 2500 మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఉంటాయి కాబట్టి బడ్జెట్ అన్ని వర్గాలని సంతృప్తి పరిచే విధంగానే ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఓవరాల్గా క్యాబినెట్లో మరి కాసేపట్లో క్యాబినెట్ ఈ బడ్జెట్కి ఆమోదం తెలుపబోతుంది. బడ్జెట్లో ఏ అంశాలు ఉంటాయి ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతుంది. 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ చూస్తున్నారు కాబట్టి ఆయనే సభలో ఈ బడ్జెట్ని ప్రవేశపెడతారు. శాసన మండలిలో శ్రీధరబాబు శాసనసభ వ్యవహారాల మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.